Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's grace dispensers. Krupa Pampanidaru. Grace dispensers. The text is from Ephesians chapter 2, verse 8. Paul's epistle to Ephesians chapter 2, verse 8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. జాన్ న్యూటన్ స్లేవ్ ట్రేడర్, బానిసలు అమ్మేవాడు ఆయన. He was thirsty of God's grace. After he discovered the grace of God, he never ceased to be amazed. And people have never ceased singing his song, Amazing Grace, how sweet the sound. ఈ పాట ప్రపంచమంతా కూడా నేటి కూడా మన సంఘంలో నేటి కూడా ఇంగ్లీష్ సర్వీస్లో పాట పాడుకుంటారు. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. రిటన్ బై జాన్ న్యూటన్, a slave trader who has experienced the grace of God in his life. And what is grace? Paul sums up its countless virtues by calling the exceeding riches 2:7 మనం చూస్తాం. Exceeding great riches. Grace is God's favor bestowed on undeserving people. రెండవ అధ్యాయం. ఈ అర్హత లేకపోయినా కూడా దేవుడు తన కృపను చూపించుతున్నాడు ఆయన. సో గ్రేస్ ఇస్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ బ్రింగింగ్ సాల్వేషన్ టు ఈచ్ బిలీవర్. ఇందాక చదువుకున్నాం, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నంబర్ 2, God's grace promises spiritual fellowship with others. ఇతరులకు సహవాసం చేయడం అనేది దేవుని కృప ద్వారా సాధ్యపడుతుంది. God's grace is the creative influence equipped the believer to fulfill his purposes. ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుని కృప మన దోహం చేస్తుంది. God's grace is not amazing, but is rich. చాలా సుసంపన్నమైనది. ఎందుకనగా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ బోన్ ద కాస్ట్. యేసు ప్రభు మూల్యం చెల్లించాడు కాబట్టి మనకి ఉచితంగా లభిస్తుంది. బట్ ఇట్స్ కాస్ట్ టు గాడ్ బికాస్ హి లేడ్ డౌన్ హిస్ లైఫ్. లెట్ us think of God's amazing grace so that people grace dispensers to thirsty world. The world is thirsty of God's grace. Let us be dispensers of God's grace. John Newton, a slave trader, దేవుని యొక్క కృపను పొంది ఆయన ఆ కృపను ఇతర పంపిణీ చేసేవాడుగా ఉన్నాడు. కృపను పంపిణీ చేసేవారు ఉండాలి. Become grace dispensers to a thirsty world. దేవుని కృపను పొందిన మనము ఈ కృపను అందరితో పంచుకోవడానికి, ఆయన మహిమ కొరకు జీవించడానికి, మనం మాత్రం సంతోషించి ఆనందించ కాక దేవుని కృప కొరకై తప్పించే వారికి ఈ కృపను మనం అందివ్వాలి. అందుకే దేవుడు యేసు ప్రభువే కృప. అండ్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ ఎవ్రీథింగ్. ఆయన కృప చాలు. కృప ప్రతి విషయానికి. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్. ఏది మాకు అక్కర్లేదు. ఆయన కృప మనకు చాలునే కృప. పౌలు భక్తులతో ప్రభు చెప్పాడు, నా కృప నీకు చాలును. నీ బలహీనతలో, నీ ఇబ్బందులలో, నీ కష్టములలో, నీ రోగములలో, నీ వ్యాధి బాధలలో, నీ సమస్యలలో ఆయన కృప నీకు చాలు కృపగా ఉంటుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. మరి ఆ కృపను మనం పొందిన మనము ఆ కృపను ఇతరులు పంచుకోవడానికి, దాన్ని ఇతరులకు ప్రవహింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతులకు స్తోత్రాలు తండ్రి.
గ్రేస్ డిస్పెన్సర్స్గా ఉండటానికి ఆత్మశక్తి మాకు దయచేయండి. మీ కృపను పొందిన మేము అనేక ఆ కృపను అందించేవారు కృప దయచేయండి. మీ కృప అన్ని స్థితుల్లో చాలు కృప కాబట్టి మీ స్తోత్ర ప్రభువా. మీ కృప మాకుంటే అంతే చాలు, మా తను ఏది అక్కర్లేదు ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ నామను గనపరుచుకున్న వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించుకొని that they may become grace dispensers to a thirsty world. ఆర్థిక సహాయం చేయవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.